హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. సో నా పేరు చందు. సో ఈరోజు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక మెగా వెబ్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. సో ఆ ఒక వెబ్ సిరీస్ టైటిల్ వచ్చేసి పరినిర్వాణం. సో మనందరికీ కూడా తెలుసు, పరిపత్రి గారు పిఎస్ఎం గ్లోబల్ ఫౌండర్గా సో ప్రపంచం అంతటా కూడా ధ్యానం వెళ్ళాలన్న ఒక సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు విదేశాల్లో కూడా చేయడం జరుగుతుంది. రీసెంట్గా మెగా మెడిటేషన్ సమ్మిట్ పిరమిడ్ వ్యాలీలో అత్యద్భుతంగా ఎంతోమంది గ్లోబల్ మాస్టర్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఇండియాకి తీసుకొచ్చి పిఎస్ఎస్ఎం యొక్క ఒక విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. సో మాస్టర్స్, సో ఇంత గొప్ప ఒక సంకల్పంతో సో ధ్యాన జగత్ ఒక నిర్మాణంలో సో ఎంతో వర్క్ చేస్తూ మన మాస్టర్ అందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో తన యొక్క జీవిత విశేషాలు, తన యొక్క ఎన్లైటన్మెంట్ సంబంధించిన ఆ హై మూమెంట్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క పరినిర్వాణంలో తెలుసుకోబోతున్నాం. హాయ్ హాయ్ పరి. హలో హలో హాయ్ చందు. సో ఈ యొక్క పరినిర్వాణం ఇట్స్ అ టైటిల్. ఇట్స్ నాకు పర్సనల్గా చాలా హై ఇచ్చిన టైటిల్. సో పరి వచ్చేసి ఇట్స్ యువర్ నేమ్ అండ్ నిర్వాణం ఇట్స్ మెంట్ ఫర్ ఎన్లైటన్మెంట్. సో మీ యొక్క జీవిత విశేషాలు అండ్ సేమ్ టైం చిన్నప్పటి నుంచి కూడా మీ యొక్క ఎన్లైటనింగ్ మూమెంట్స్, సో ఈ రెండింటినీ కూడా ఈ యొక్క వెబ్ సిరీస్లో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా అందించే యొక్క చిన్న ప్రయత్నం. సో ఈ యొక్క గ్రేట్ బిగినింగ్, హౌ డు యూ ఫీల్? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎస్పెషలీ ఇవాళ విత్ యూ. ఎందుకంటే మదర్తో స్వర్ణామృతం అయింది, చాలా పెద్ద హిట్ అయింది అది. దాంతో ఒక బుక్ కూడా వచ్చింది. సో ఇవాళ ఇది మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, అలాగే ఈ పేరు కూడా చాలా పర్ఫెక్ట్గా మనం ఆలోచిస్తూ ఉన్నాం ఏం పేరు పెడదాం అని. ఇది ఇలా క్లిక్ అవ్వడం, వెంటనే వినంగానే ఇంకా ఓకే దిస్ ఇస్ ఇట్ అన్నట్టు అనిపించింది. అండ్ వెరీ యాప్ట్గా సో విత్ మై లైఫ్ అండ్ నేను నేర్చుకున్న చిన్నప్పుడు ఇవన్నీ లెసన్స్ లాగా మనం అనుకోలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అరే అంత పెద్ద లెసన్ అంత ఈజీగా ఎలా నేర్చేసుకున్నాము అని అనిపిస్తుంది. సో ఆ నిర్వాణం అనేది ద మొమెంట్స్ ఆఫ్ కాన్షియస్ లివింగ్, ఒక అవేర్నెస్తో ఉండడం. సో చాలా చాలా బాగుంది ఇది. సో నేను ఇలాగా పిఎంసి ప్రేక్షకులందరితో కలవడం ఇంకా చాలా బాగుంది. వాళ్ళ అందరితో మాట్లాడడం అండ్ షేర్ చేసుకోవడం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో చాలామంది మన ధ్యానుల కానీ అందరు కూడా సో మీ గురించి తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ కానీ, అంటే ఎందుకు ఇంత ఒక తపన మీలో ఉంది, సో వాటి యొక్క సీడ్స్ వాటన్నిటిని కూడా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అందరికీ ఉంది. సో అందులో భాగంగానే ఇట్స్ పరినిర్వాణం అనేది డెఫినెట్గా ఇట్ విల్ గివ్ ఆన్సర్స్ టు ఎవ్రీవన్. మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెన్ యూ టేకెన్ బర్త్ ఇన్ 1982, మీకు కాన్షియస్గా మీకు గుర్తున్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్? ఐ మీన్ డెఫినెట్గా 82లో అయితే తెలీదు నాకు, బట్ కాన్షియస్గా గుర్తున్నది చిన్నప్పుడు. ఐ థింక్ 3-4 years ఉన్నప్పుడు డాడీతో మమ్మల్ని, నన్ను, మా అక్కని, నాకు ఒక అక్క ఉంది, తన పేరు పరిణిత. తను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, నేనేమో కాలిఫోర్నియాలో ఉంటాను. ఐ హ్యావ్ అ హస్బెండ్ అండ్ 2 పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళు ఇప్పుడు 9 and 10, 2 బాబు అమ్మాయి. సో ఆ టైంలో చిన్నప్పటి నా జ్ఞాపకాలు ఏంటంటే, అప్పుడు నార్మల్గా లైక్ ఎనీ అదర్ ఫాదర్ మదర్ ఫ్యామిలీ, అక్క తను మమ్మల్ని ఎప్పుడు పార్క్ తీసుకెళ్లేవాడు, అదే నాకు గుర్తుంది. సో ఇట్స్ ఇన్ హైదరాబాద్ బేసికలీ. హైదరాబాద్ లో ఉస్మానియా పార్క్ ఒకటి, ఎందుకంటే మేము శంకర్ మఠం దగ్గర ఉండేవాళ్ళం. సో అక్కడ పక్కనే ఒక ఉస్మానియా పార్క్ ఉండేది, అక్కడ తీసుకెళ్లేవాడు. సో యువర్ బర్త్ ప్లేస్ ఇస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ 1982. 82లో హైదరాబాద్ లో పుట్టాను.
అక్క కూడా హైదరాబాదే. ఇద్దరం హైదరాబాద్. అక్కడ పుట్టాము. అండ్ చిన్నప్పుడు అప్పుడు 3, 4 ఇయర్స్ అది చాలా జ్ఞాపకం. పార్క్‌లో ఎళ్ళేవాళ్ళం. నేను, అక్క ఆడుకునేవాళ్ళం. తను పుస్తకాలు చదువుకునేవాడు. తన బుక్స్ అండర్‌లైనింగు అలా చూస్తూ ఉండేవారు. తను చదివేవారు అన్నమాట. సో, ఓకే. అది దట్ ఈస్ ద మోస్ట్ మా ఇద్దరికీ కూడా అది చాలా జ్ఞాపకం. సో, దట్ వాస్ అవర్ ఫేవరెట్ టైమ్. సండే వచ్చింది. అదే అప్పుడు కూడా స్కూల్ ఉండేది కాదేమో. ఇంకా హ్మ్. చిన్న పిల్లలం. సో, ఆ పార్క్స్‌కి చాలా తీసుకెళ్ళేవారు. ఓకే. హా! సో, సార్ ఎన్‌లైటన్‌మెంట్ అయ్యాక హ్మ్. సో, ఆహ్, సో, మీ యొక్క చైల్డ్‌హుడ్ డేస్‌లో హ్మ్. మీకు ఫస్ట్ టైమ్ ఒక మెడిటేషన్ అనే వర్డ్ అనేది ఏ ఇయర్‌లో విన్నారు? ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఐ డోంట్ నో 5 ఇయర్స్, 4 ఇయర్స్‌కే విన్నట్టున్నాను. ఎందుకు అంటే, ఆ టైంలో ఫాదర్ చాలా ట్రావెల్ చేసేవారు. తన హ్మ్. జాబ్‌లో కోరమండల్ ఫెర్టిలైజర్స్‌లో. సో, అప్పుడు తను ఆహ్, ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు ఇన్‌ఫాక్ట్ ఆ టైంలో ఇంకా ఎక్కువ గుర్తుందేంటంటే, ఎక్కువ ఏడ్చేదాన్ని డ్యాడీ ఓహ్! ఎళ్ళిపోతుంటే. సో, తను వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని ఒకసారి నాకు గుర్తు గూడా ఉంది. తను టూర్‌కెళ్తున్నాడు కాల్కటాకో ఎక్కడికో. ఇలా కాళ్ళు పట్టేసుకొని ఏడవడం. "నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు" అని. కానీ హి హాడ్ టు గో. కానీ ఎప్పుడు ఏ ఊరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇంటికొచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ తీసుకొచ్చేవారు. ఓకే. ఎప్పుడు. సో, హి వుడ్ ఆల్‌వేస్ బ్రింగ్ ఏదో ఒక కలర్ పెన్సో, బుక్సో ఏదో ఒకటి. సో, అది గూడా తను వస్తున్నారు అంటే ఐ యూజ్డ్ టు బి వెరీ హ్యాపీ. అంటే ఏదో గిఫ్ట్ వస్తుంది అని. సో, అలా ఎప్పుడు తన మైండ్‌లో ఉండేది. ఇలా ఇంటికెళ్తుంటే పిల్లలుంటారు, అడుగుతారు, గిఫ్ట్ కొనాలి ఓకే. అనేది హి వుడ్ ఆల్‌వేస్ హావ్ థట్. మెడిటేషన్ ఆ టైంలో తను బయటికెళ్ళినప్పుడు మమ్మీ ఎప్పుడు ఇంట్లో మెడిటేషన్ చేసుకుంటూ ఉండేది. ఓకే. రాత్రంతా కూర్చునేది ధ్యానంలో. హ్మ్. సో, ఎప్పుడు అది ఇంట్లో ఒక వెరీ కామన్ ప్రాక్టీస్. సో, అదేదో కొత్తది కాకుండా సో, మమ్మీ, డ్యాడీ లేనప్పుడు ఇలా మెడిటేషన్ అలాగే తను ఇంటికొచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్‌తో డిస్కషన్స్ రాత్రంతా. ఆ రాత్రంతా గూడా ఎప్పుడు నేను కూర్చునేదాన్ని. నాకెప్పుడు అంత హై డిసిప్లిన్‌గా ఉండేది కాదు లైఫ్. నన్నెప్పుడు దేనికి ఆపలేదు చిన్నప్పటి నుంచి. అంటే నార్మల్‌గా మనం చూస్తాం గదా! పిల్లల్ని ఓ 9 అయితే పడుకోవాలి. ఈ టైంకి లేవాలి. యాహ్! ఇలావన్నీ ఉంటాయి. అలా ఎప్పుడు నాకు లేకుండే. నేనెప్పుడు కావాలంటే అప్పుడు పడుకునేదాన్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచేదాన్ని. సో, ఎందుకంటే నా కజిన్స్‌ని చూస్తే నా కజిన్ మా మామ కొడుకు. తనకి చాలా రూల్స్ ఉండేవి. 9 ఓకే. గంటలకు పడుకోవాలి. ఇట్లా ఇట్లా. సేమ్ అక్కడికి ఏజ్ గ్రూప్. సేమ్ ఏజ్ గ్రూప్. కానీ నాకలా లేకుండే. సో, అది ఐ వుడ్ సీ ద డిఫరెన్స్ ఆ టైంలో గూడా. ఓకే. అంటే మీరు ఆహ్, ఫస్ట్ మెడిటేషన్ చేయడం చూసింది 'స్వర్ణమాల పత్రి' హా! మేడం. మమ్మీ. ఓకే. సో, అది యాహ్! చూడడం వల్ల ఓకే. ఆహ్, ఒక మెడిటేషన్ ప్రొసీజర్ అవును. అనేది ఒకటి ఉంది అవును. అని తెలియడం, చూసి నేర్చుకున్నారు బేసికల్‌గా. కరెక్ట్. చూసి నేర్చుకోవడం అందరూ చేసేవారు. వీకెండ్ వచ్చేసరికి అందరూ ఉండేవారు. ఓకే. సో, నాకు తెలిసి ఎవ్వరు నాకు చెప్పలే నువ్వు చెయ్యాలి అని. హ్మ్. అది ఆటోమేటిక్‌గా అయిపోయింది. అందరిని చూసి. ఓహ్! ఓకే. హా! సో, ఇప్పుడు నాకొక సార్‌దొకటి గుర్తొస్తుంది. సో, చిన్న పిల్లలకి వాళ్ళకి ధ్యానం నేర్పించాలి అంటే ఇంట్లో ఒక ధ్యానానికి సంబంధించిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అబ్సల్యూట్‌లీ. ఐ థింక్ అని అది చెప్పేవాళ్ళు. బిగ్గెస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్. యాహ్! మనం చెప్తే చెయ్యాలి, చెయ్యాలి అని చెప్తే చాలామంది అంటారిప్పుడు, ఎలా మా పిల్లలు మెడిటేషన్ చేయట్లేదు. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? అని. ఐ హ్మ్. థింక్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే, మనం ఆ ఎన్వైర్న్‌మెంట్ ఇంట్లో క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అయితది. మనం ఇంకేం చేయక్కర్లేదు. ఓకే. చెప్పక్కర్లేదు. అది ఆటోమేటిక్. అలాగే జరిగింది నాకు కూడా. నాకు గుర్తులేదు ఎవరు వచ్చి చూపి నువ్వు ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలి. ఐ డోంట్ థింక్ అలా ఫార్మల్‌గా ఎవరు నేర్పించలే నాకు. ఓహ్! ఓకే. ఆహ్, అది నేచురల్‌గా వచ్చేసింది అట్లాగా. సో, ఇంటికి అందరూ మెడిటేషన్ ప్రాక్టీస్‌కంతా వచ్చి కూర్చోవడం అంతా కూడా జరుగుతుందని హ్మ్. చెప్పారు. మీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3, 4 ఆ టైంలో ఉంటుందా? యాహ్! 3, 4, 5 అక్కడ ఇల్లు కూడా మేము విద్యానగర్‌లో ఉండేవాళ్ళం హైదరాబాద్‌లో. ఓకే. ఇల్లు కూడా చిన్నది. అలా పెద్ద ఇల్లనేం లేదు. ఓకే. చిన్న హాల్, ఒక బెడ్‌రూమ్, కిచెన్, బాత్రూమ్. హ్మ్. అది ఇల్లు. ఓహ్! ఓకే. 1 బెడ్‌రూమ్. సో, నేనెప్పుడు మమ్మీ, డ్యాడీతోనే ఉండేదాన్ని. సో, ఆ హాల్ కూడా చిన్నది. ఐ రిమెంబర్ ఆ హాల్ అంతా కింద కూర్చొని హుహు. అందరూ ధ్యానం జేయడం, దీని గురించి మాట్లాడడం, ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం ఓకే. రాత్రంతా.
సో దెన్ ఐ థింక్ సండే రోజే అనుకుంటా, మేబీ సండే హాలిడే ఉండేదేమో. సో వాళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్లో సో మీకు ఆ పర్టికులర్ ఏజ్లో గుర్తున్న ఇన్సిడెంట్ ఏదైనా? ఐ మీన్ చాలా ద మోస్ట్ ప్రామినెంట్ ఇస్ ఊజా బోర్డ్ ఆ టైంలో. ఇప్పుడు ఇంగ్లీష్లో అమెరికాలో దాన్ని వీజీ బోర్డ్ అంటారు, కానీ ఆ టైంలో మేము ఊజా బోర్డ్ అనేవాళ్ళం. ఓకే. సో బేసికలీ ఒక పెద్ద చార్ట్ పేపర్ తీసుకునేవారు, తీసుకొని దాంట్లో ఏబిసిడి రౌండ్గా రాసి, తర్వాత 1 2 3 4 5 6 7 8 9 ఎస్ నో, మధ్యలో స్ట్రైకర్ పెట్టేవాళ్ళు, క్యారమ్ స్ట్రైకర్. ఓకే. ఆర్ ఐ థింక్ 1 రూపీ కాయిన్ ఏదో ఒక పెట్టేవారు. దాని మీద శ్రీనివాస్ అంకుల్, డాడీ కొలీగ్, మమ్మీ ఇద్దరు కూర్చునేవారు. ఓకే. వీళ్ళు స్టాండర్డ్ గా కూర్చునేవారు, డాడీ ఏమో రాసేవారు. సో వీళ్ళిద్దరు ఆడేవాళ్ళు. వీళ్ళు చేయి పెట్టేవారు. ఓకే. దెన్ డాడీ ఏమో ఆ మెసేజెస్ అన్ని రాసేవారు. సో అది నార్మల్ గా నాకు గుర్తున్నది. మేబీ Okay. చేంజ్ అయ్యేవారేమో కూడా, ఐ డోంట్ నో, బట్ ఇది నాకు చాలా గుర్తుంది. దెన్ అలా పెట్టేసి ఫస్ట్ ధ్యానం చేసేవారు అందరూ. ఫస్ట్ ఎనర్జీస్ రైజ్ చేసుకో, ఇప్పుడు నాకు ఇవన్నీ అర్థమవుతుంది, ఆ టైంలో తెలియదు. బట్ నాకేం అర్థమైందంటే ఫస్ట్ అందరూ ధ్యానం చేసేవారు, గ్రూప్ మెడిటేషన్. ఎనర్జీస్ రైజ్ చేశాక దెన్ పెట్టేవారు. పెట్టాక ఒక 1 అవర్ 2 అవర్స్ జరిగేదేమో ఆ సెషన్, ఆర్ ఇంకా ఎక్కువ ఏమో. రాత్రంతా కూర్చునేవారు. అది కొన్నిసార్లు అయితే అది ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయేది చెయ్యి. కాయిన్. ఆ కాయిన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయేది. సో అది అంతా లెటర్స్ అన్ని రాసి దాన్ని మళ్ళీ ఇంటర్ప్రిట్ చేసి మెసేజెస్ తీసుకోవడం, ఇలా అంతా జరిగేది. ఆ టైంలో ఐ థింక్ తర్వాత నేను విన్నాను ఏంటంటే మమ్మీ ఎనర్జీ చాలా డ్రైన్ అయిపోయేది ఆ తర్వాత. ఓకే. ఇట్ యూస్ బి వెరీ చాలా ఎక్సెస్ ఎనర్జీ తీసుకునేది ఆ ప్రాసెస్ అంతా. సో తను అందుకే ధ్యానం చేయాల్సి వచ్చేది ఎక్కువగా, ఓకే. టు బీ ఇన్ ద హయ్యర్ ఎనర్జీస్. లేకపోతే ఏంటంటే మనం ధ్యానం చేయకుండా చేస్తే లోవర్ ఎంటిటీ బీయింగ్స్ వస్తాయి అని. మనం పిలవాల్సింది హై ఎంటిటీ బీయింగ్స్. సో మనం ధ్యానం చేయకుండా చాలా మంది చేస్తారు ఈ ప్రాక్టీస్ అనేది ఏదో ఫన్ కోసం. కానీ అలా చేస్తే మన ఎనర్జీ ప్రకారం మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఎంటిటీస్ని, ఆ మెసేజెస్ని. సో మన ఎనర్జీ హై లేకపోతే మళ్ళీ యూనో అది రియల్ మెసేజా రాంగ్ మెసేజా మనకు తెలియదు. సో బేసికల్గా గేమ్ ఆడే ముందే ధ్యానం చేసి వైబ్రేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఫస్ట్ ప్రాసెస్. అండ్ మెడిటేషన్ అంటే మన ధ్యానమే, అదేదో కొత్త మెడిటేషన్ కూడా కాదు, ఓకే. జస్ట్ ఆనాపానసతి. సో బేసికల్గా ఎవరైనా ఇంట్లో సో గేమ్స్ అంటే రకరకాల గేమ్స్, డిఫరెంట్ గేమ్స్. అవును. సో మీరు కంప్లీట్గా మీ చైల్డ్హుడ్ డేస్లో చూసిన ఒక న్యాచురల్ గేమ్ అని చెప్పొచ్చు అది. అంటే ఐ నో ఊజా నౌ బోర్డ్. దట్ ఐ థింక్ అబౌట్ ఇట్. ఈ గేమ్స్ ఆడుకునే వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నా ఫ్రెండ్స్ తో ఇలా చేద్దాము అంటే భయపడతారు, ఓకే. ఇలాంటి గేమ్ ఆడదాము అంటే చాలా భయపడతారు. అరే సోల్ ఏంటి, ఎంటిటీ ఏంటి, ఇది మనం పిలవడం ఏంటి, ఇది హోల్ కాన్సెప్ట్ చాలా భయంగా అనిపిస్తుంది నార్మల్ వాళ్ళకి. కానీ ఇది నేను చిన్నప్పటి నుంచి ఇదే చూసా. 3-4 ఇయర్స్ కి ఫస్ట్ థింగ్ నేర్చుకున్నది ఇది. సో నేను ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ ఎంత ఈజీగా అయిపోయింది ఆ టైంలో, ఎంత నార్మల్ అనిపించేది. కానీ ఇప్పుడు కూడా ఆఫ్టర్ 40 ఇయర్స్ కూడా మాట్లాడితే అందరికీ కొత్తగా అనిపిస్తుంది. ఓకే. సో తర్వాత ఒక ఊజా బోర్డ్ కానీ సో అందరూ మెడిటేటర్స్ ఇంటికి వచ్చి మెడిటేషన్ ప్రాక్టీస్ కానీ సో సత్సంగ్స్ అండ్ పత్రి మేడం అవర్స్ టుగెదర్ ధ్యానం, సో ఇవన్నీ కూడా మీ బ్రాటప్లో న్యాచురల్గా ఈ స్పిరిచువల్ ఎలిమెంట్స్ అంతా కూడా అడాప్టెడ్ కంప్లీట్గా. ఎస్. అప్పుడు చాలా హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. అప్పుడు డాడీ కొలీగ్స్ వాళ్ళ ఇండ్లలో కూడా సత్సంగ్లు ఉండేవి, ఇది మెడిటేషన్ సెషన్స్. నాకు చాలా గుర్తుంది. మేము వెళ్ళే వాళ్ళం, అక్కడ ఉండేవాళ్ళం, తినేవాళ్ళం. ఎప్పుడైతే ఇప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా ఫుడ్ అదంతా, అలా అప్పుడు ఉండేది. ఓకే. సో నేను వెళ్ళాము, అక్కడ వాళ్ళ పిల్లలు నాకు ఫ్రెండ్స్ అయ్యేవారు. సో నాకు ఎక్కడ వెళ్ళినా ఫ్రెండ్స్ ఉండేవారు ఆ టైంలో. ఐ మీన్ ఇప్పుడు కూడా. సో ఇట్ వాజ్ చాలా ఫన్ గా ఉండింది అంతా. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఒక పక్కన ఇలా మెడిటేషన్ ఇలా అన్ని ఉండేది, ఇంకో పక్కన మై మామ ద్వారకనాథ్, ఓకే, తనది ఇంకో లెవెల్ ఆఫ్ సత్సంగ్ ఉండేది.
హీఈస్ ఇంటూ సూఫిజం తను. ఓకే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు వేరే కాన్వర్సేషన్స్, తన దగ్గర గురువు దగ్గర తీసుకెళ్లేవారు, సూఫీ గురువు దగ్గరికి. హుహు. అక్కడ వేరే డిస్కషన్స్. మా మామ అంతా ఇంకో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంటేషన్స్, థర్డ్ ఐ ఎక్స్పెరిమెంటేషన్స్, వేరే వరల్డ్స్కి వెళ్ళి ఉండడం. సో ఓకే. తన గ్రూప్ వేరే ఏదో గ్రూప్ ఉండేది. సో అక్కడెళ్ళి ఆ మాటలు. సో ఎక్కడ మా మామ ఇస్ వెరీ క్లోజ్ టు మై మదర్. సో నేను ఎక్కువగా పెరిగింది మా ఇంట్లో, తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, వేర్ మై మామ ఇస్ దేర్. సో ద్వారకనాథ్ సార్ ఒక సత్సంగ్‌లో ఈ హా. ఎక్స్‌పెరిమెంట్ సంబంధించి మీకు గుర్తున్న విషయాలు ఏవైనా? ఈ యాస్ట్రల్ ట్రావెలింగ్ గురించి మాట్లాడేవారు. నాకు ఎక్కువ గుర్తున్నది ఎలాగా ఒక ఆరా చూడాలి, ఒకళ్ళ ఆరా ఎలా చూడాలి ఓహ్! అనేది ఓకే. నేర్పించేవారు. అచ్చా, ఎట్ వాట్ ఏజ్? ఐ డోంట్ నో, అదే ఏజ్ లో 5, 6 ఇవన్నీ 5, 6. నార్మల్ మాటలు. ఓకే. ఆరా గురించి ఏంటి, ఇదేంటి, అదేంటి అనేది. సో నాకు ఎక్కువ గుర్తున్నది ఆయన ఒక గురువు దగ్గర తీసుకెళ్లారు. ఆహా! ఆయన ఏం చేశారంటే కొన్ని ఫుడ్ ఉండేది. ఫుడ్ అంటే కొన్ని నట్స్, డేట్స్ అట్లా డిఫరెంట్ ఫుడ్ ఉండి ఆయన అడిగేవారు చూస్ చేసుకో నీకు ఏది తినాలని ఉందో. హ్మ్. మనం ఏది సెలెక్ట్ చేస్తామో దాన్ని బట్టి ఆయన చెప్తారు మన యొక్క గురించి, అచ్చా! ఓకే. లైఫ్ టైమ్ లైన్ గురించి. హుహు. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను తీసుకున్న దాన్ని బట్టి ఆయన ఒకసారి అన్నారు, యూ విల్ బి గ్రేట్ గురు, ఐ మీన్ యోగి అని. ఆ టైంలో ఆయన సూఫీ గురు. ఓహ్! ఎక్కడికి వెళ్ళినా ఇదే మాహోల్ ఉండేది. అటు మామ దగ్గరికి వెళ్ళినా, ఇటు మమ్మీ దగ్గర అన్నా. సో దేర్ వాజ్ నెవర్ ఓన్లీ మా మామగారి దగ్గర, అంటే మా ఫాదర్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పూజలు ఇవన్నీ ఉండేవి. ఓకే. సో బేసికల్‌గా ఆల్ ఏరియాస్ మీరు ఎక్స్‌ప్లోర్ చేశారు. హా, ఆల్ అంటే నాట్ ఏరియాస్. ఓన్లీ జస్ట్ ఇక్కడ ఇంట్లో జరుగుతున్న సత్సంగ్ కాకుండగా సో సూఫీ కానీ, హా, సూఫీ టీచింగ్స్ అవును. అండ్ ఆర్ఆర్ రీడింగ్, హా. ఎక్స్‌పెరిమెంట్స్. అండ్ ఫస్ట్ టైం ఆ ప్రాసెస్‌లో మీరు ఎప్పుడు మెడిటేషన్‌లో ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్డ్ బై సిట్టింగ్ అండ్ అబ్జర్వింగ్ ద బ్రెత్? అబ్జర్వింగ్ ద బ్రెత్ నార్మల్‌గా ఎప్పుడూ చేసేవాళ్ళం హ్మ్. సెషన్స్‌లో. కానీ నాకు ఎప్పుడు ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేవి కావు. హ్మ్. అంటే అందరూ చెప్పేవారు గదా! ఇలా కనిపించింది, అలా కనిపించింది అని. నాకెప్పుడూ వచ్చేది కాదు. నాకు అది ఇంకా కొంచెం పెద్ద 8 ఇయర్స్, 9 ఇయర్స్‌కి మనం ఈ కథలో ఇంకా ముందుకెళ్ళినప్పుడు అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. అందరికీ వస్తున్నాయి ఎక్స్‌పీరియన్సెస్, నాకెందుకు రావట్లేదు అని. అప్పుడు నేను కర్నూల్ పిరమిడ్ లోపలికెళ్ళి ఒక 12 అవర్స్, 14 అవర్స్ అలా ధ్యానం చేసేదాన్ని ఓహ్! ఎక్స్‌పీరియన్స్ కోసం. ఓకే. హా, అంటే రావట్లేదు అని ఏడ్చేదాన్ని, నాకేం కనిపియట్లేదు అని. కానీ తర్వాత ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే కనపడాల్సిన అవసరం లేదు అనే హ్మ్. ఒక అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఓకే. హా, నాకు మోస్ట్‌లీ నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ డ్రీమ్స్‌లో వచ్చేవి. డ్రీమ్స్ ఓకే. అండ్ రియల్ లైఫ్‌లో నాకు ఆ ఎక్స్‌పీరియన్సెస్ అర్థమయ్యేవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసింది అది ఆ ఎక్స్‌పీరియన్స్ అని. నేను చిన్నప్పుడు ఎల్‌కేజీలో మా విద్యానగర్‌లోనే ఉన్నప్పుడు స్కూల్ ఉండే, సాయి గ్రేస్ పబ్లిక్ స్కూల్ అని. అక్కడ ఎళ్ళేదాన్ని. సో ఐ రిమెంబర్ ఒక ఆయన నన్నెప్పుడూ ఇలా వాచ్ చేసేవారు. నాకు ఆ టైంలో నేను ఎక్కువ ఆలోచించలే. ఐయామ్ జస్ట్ 5 ఇయర్స్ ఓల్డ్. బట్ లేటర్ నాకు అర్థమైంది ఏంటంటే దట్ మ్యాన్ వాస్ లోబ్సాంగ్ రంప. ఓహ్! హా, ఒకసారి నేను ఆ పుస్తకంలో క్లియర్‌గా నేను రికగ్నైజ్ చూస్తే అప్పుడు నాకు గుర్తొచ్చింది. అరే! ఈయనని నేను చూసాను నేను అని. స్కూల్‌కొచ్చి ఎప్పుడు వాచ్ చేసేవారు. హుహు. ఆ గడ్డము అలా మొత్తం ఐ రిమెంబర్ వెరీ వెల్. ఓకే. ఎల్‌కేజీలో. ఎల్‌కేజీ, యూకేజీ ఆ టైంలో. ఓకే. దెన్ ఐ రియలైజ్ యాస్ ఐ గ్రూ అప్ ఎట్ 10 ఇయర్స్ ఓల్డ్ అట్లా అప్పుడు నాకు ఎందుకంటే ఆ బుక్ గురించి, యూ ఫర్ ఎవర్ బుక్ గురించి ఎక్కువ మాట్లాడేవారు. దెన్ ఆ పుస్తకంలో ఆ బొమ్మ చూసాక దెన్ ఐ రిమెంబర్డ్. ఓకే. సో ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఎక్కువ జరిగేవి. వెరీ ఓపెన్ ఐస్‌తో డ్రీమ్స్‌లో మోర్ దాన్ మెడిటేషన్. సో ఇప్పుడు ఆహ్, ఇదే క్వెషన్ చాలామంది మెడిటేటర్స్ కూడా ఉంటుంది. అవును. చాలామందికి ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి, మాకు రావడం లేదు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే మెసేజ్? మెసేజ్ నా లైఫ్ ఇప్పటికీ నాకు ఎక్స్‌పీరియన్సెస్ రావు ధ్యానంలో. నేను ధ్యానం చేస్తాను, కొన్నిసార్లు థాట్స్ వస్తాయి. ఇన్నేళ్ళు చేసినా
ధ్యానం కూర్చోగానే థాట్లెస్ స్టేజ్ వెళ్ళను నేను. కొన్నిసార్లు థాట్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ ప్రాక్టీస్ మళ్ళీ అది మన ఆ థాట్స్ నుంచి మళ్ళీ మనం వాపస్ మన బ్రెత్‌కి తీసుకురావడం. ఆ ప్రాక్టీస్ కంటిన్యూయస్‌గా చేస్తే మన యొక్క థాట్స్ క్లియర్ మన ఆర్కైవ్ డిలీట్ చేసినట్టు అయితుంది. అండ్ కొన్నిసార్లు కూర్చోగానే వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ వేరీస్ అండ్ అందరికీ చెప్పేది ఇదే దట్ మెడిటేషన్ అంటే మనం ఏదో ఎక్స్‌పీరియన్సెస్ కోసం చేయము. అది మనం ఆ శూన్య స్థితికిలో ఒక విట్‌నెస్ లాగా ఇదొక ప్రాక్టీస్. మన లైఫ్‌లో బోలెడన్ని జరుగుతాయి. ఆ ధ్యానం యొక్క ప్రాక్టీస్ మనకి ఆ స్కిల్‌ని డెవలప్ చేస్తుంది. ఏది జరిగినా ఒక విట్‌నెస్ లాగా చూసే కెపాసిటీ ఓకే. పెరుగుతుంది. ఎందుకంటే మనం థాట్స్ వస్తూ ఉంటాయి. మనం దాన్ని విట్‌నెస్ చేస్తూ ఉంటాం. దాంతో మనం వెళ్ళిపోం. అలాగే మన లైఫ్‌లో బోలెడన్ని జరుగుతాయి. అది విట్‌నెస్ చేసే కెపాసిటీ మనకి ఆ స్కిల్ వస్తుంది మనకి ఓకే. ధ్యానం వల్ల. సో, అప్పుడు మన యొక్క ఎక్స్‌పీరియన్స్ చేంజ్ అయితుంది లైఫ్‌లో. ఒక పర్స్‌పెక్టివ్, ఒక కోణం, ఒక డిఫరెంట్ కోణం ప్రతిసారి మనం డెవలప్ చేసుకోగలం. సో, మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్ కోసం కాదు, వాళ్ళ డే టు డే ఎక్స్‌పీరియన్సెస్‌లో హా! ఎఫిషియన్సీ కానీ, అవేర్‌నెస్ కానీ కరెక్ట్. మోర్ అండ్ అవేర్‌నెస్, మోర్ అండర్‌స్టాండింగ్. ప్రెజెన్స్ వస్తుంది. ప్రెజెన్స్‌లో ఉన్న జ్ఞానాన్ని తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఓకే. వండర్‌ఫుల్. యాహ్! లేదా జరుగుతూ ఉంటుంది లైఫ్‌లో మనకి ఆ లెసన్స్ నేర్చుకోము. అందుకే అవి రిపీట్ అయితూ వస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. సో, నేర్చుకోలేము. ఎందుకు నేర్చుకోలేము? ఆ కెపాసిటీ లేదు మనకి. ఆ ఎనర్జీ లేదు. ఆ కాన్షియస్‌నెస్ లేదు. సో, దానికోసం ధ్యానం. దానికోసం ధ్యానం. వావ్! వండర్‌ఫుల్. యాహ్! పరి, మీ యొక్క చైల్డ్‌హుడ్ డేస్ కంప్లీట్‌గా హైదరాబాద్‌లో ఎప్పటి వరకు ఉన్నారు మీరు? కంప్లీట్‌గా అంటే 89 వరకు. 89 వరకు. 89 వరకు ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ డ్యాడీ ట్రాన్స్‌ఫర్ అయింది కర్నూల్‌కి. సో, అందరం కర్నూల్‌కెళ్ళిపోయాం. సో, 82-89 వరకు 7 ఇయర్స్ కంప్లీట్‌లీ హ్మ్. మీరు హైదరాబాద్‌లోనే ఉన్నారు. అవును. ఓకే. ఐ థింక్ ఫస్ట్ క్లాస్‌లో నేనెళ్ళిపోయాను కర్నూల్‌కి. ఓకే. ఫస్ట్ క్లాస్ కర్నూలుకెళ్లారు. కర్నూల్‌కెళ్ళిపోయాను. ఎల్‌కేజీ 5 ఇయర్స్ వరకు 5 ఇయర్స్‌కి ఎల్‌కేజీ కదా! హ్మ్. ఎల్‌కేజీ, యూకేజీ ఫస్ట్ ఇన్ ద మిడిల్ అనుకుంటా. హ్మ్. నేను కర్నూల్‌కెళ్ళిపోయాను. ఓకే. సో, అంటే సార్ జాబ్ పరంగా మూవ్ అవ్వడం, మీరు అవును. వెళ్ళడం జరిగిందా అలాగా? నేను కరెక్ట్. తన జాబ్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం, నేను, మమ్మీ, డ్యాడీ ఎళ్ళాం. అక్కేమో మామగారి దగ్గర, గ్రాండ్ మదర్ దగ్గర. ఎల్‌కేజీ తర్వాత మీరు అక్కడ కర్నూలుకెళ్లారు. ఐ థింక్ ఫస్ట్‌లో ఎళ్ళినట్టున్నాను. ఫస్ట్. నాకు గుర్తున్నంత వరకు. ఓకే. ఫస్ట్ మధ్యలోనో లేకపోతే ఫస్ట్ తర్వాతో సంథింగ్ లైక్ థట్. సో, ఏ క్లాస్ వరకి కర్నూలులో మీరు? కర్నూల్‌లో సెకండ్ నుంచి సెకండ్, థర్డ్ ఒక స్కూల్‌లో వెళ్ళా నేను. ఆహ్, ఆహ్, ఫస్ట్ మేము ఒక అశోక్ నగర్ అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళం ఓకే. కర్నూల్‌లో. అప్పుడు ఇంకా డ్యాడీ జాబ్‌లో ఉన్నారు. హుహు. నేను కర్నూల్‌లో ఉన్నాను. అప్పుడు అశోక్ నగర్‌లో ఉండేవాళ్ళం. అప్పుడు స్కూల్‌కెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. అంతా నార్మల్ లైఫ్. ఓకే. ఇంట్లో నార్మల్ అంతా మమ్మీ సర్దడం అప్పుడే. ఇల్లంతా సర్దడం. పెద్ద ఇల్లు అది యాక్చువల్లీ. ఓకే. ఆ టైంలో ఓహ్ మై గాష్! ఆ టైంలో చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. సో, అది మంచి పెద్ద ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్. ఆహ్, దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ డ్యాడీకి ఒక పెద్ద ఆఫీస్ రూమ్ ఉండేది ఎక్కడ ఇంట్లోనే? ఇంట్లోనే. ఓహ్! వావ్! హీ హాడ్ ఎ బిగ్ ఆఫీస్ రూమ్. అచ్చా! తన టేబుల్ నాకింకా గుర్తుంది. పెద్ద టేబుల్ ఉండేది. చైర్‌లో మంచి ఎగ్జిక్యూటివ్ చైర్. యాహ్! అలాంటి చైర్ ఉండేది. ముందర కూర్చోవడానికి అప్పుడు న్యూటన్ వీళ్ళంతా వచ్చి అక్కడ స్టూడెంట్స్ లాగా ఉండేవారు. ఓకే. ఆ రూమ్‌లో మాట్లాడుకునేవారు. సో, ఇప్పుడు మీరు పీఎస్‌ఎం స్టార్ట్ అవ్వకముందు జరిగిన ఒక ఫౌండేషన్. కరెక్ట్. పీఎస్ఎస్ఎం స్టార్ట్ అవ్వలేదు. సో, ఈ ఫౌండేషన్ వర్క్‌లో ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్. సో, ఆ ఊజా బోర్డ్ కానీ, కరెక్ట్. సో, ఇవన్నీ కూడా మీరు విట్నెస్ చేశారు. అవును. అండ్ స్మాల్ గ్రూప్. అవును. స్మాల్ గ్రూప్. అండ్ ద్వారకనాథ్ సార్ ఆయనది ఇంకో టైప్ ఇంకో ఆఫ్ గ్రూప్. గ్రూప్. హ్మ్. అండ్ ఇంకొకటి సార్ వాళ్ళ కొలీగ్స్‌కి అప్పుడప్పుడు అవును. వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళన్నారు. అవును. సో, ఇది ఈజ్ స్మాల్ గ్రూప్ అవును. బిఫోర్ పీఎస్‌ఎం వాస్ ఫౌండెడ్. కరెక్ట్. అప్పుడు అసలు పీఎస్ఎస్ఎం అనే మాటే లేకుండే. ఐ డోంట్ థింక్ ఐవ్ ఎవర్ ఈవెన్ హర్డ్ అబౌట్ పీఎస్ఎస్ఎం. ఓకే. అప్పుడు ఓన్లీ మెడిటేషన్. మెడిటేషన్, సత్సంగ్స్ అంతే. అండ్ ఎక్స్‌పెరిమెంట్స్. అంతే ఎక్స్‌పెరిమెంట్స్. ఓకే. సో, ఇప్పుడు మీరు సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్ ఆ సెకండ్ ఐ జర్నీలో? థింక్ డెఫినిట్‌గా నేను అశోక్ నగర్‌లో ఉన్నాను.
ఓకే. ఆ టైంలో అప్పుడు మమ్మీ ఫ్రెండ్ ఒక చిన్నప్పుడు ఫ్రెండ్ ఉండేది ఆ టైంలో అక్కడ. సో, వాళ్ళ ఇంటికి వెళ్తూ రావడం. హుహు. అప్పుడు నేను థర్డ్ క్లాస్‌లో ఐ రిమెంబర్ నన్ను ఒక క్లబ్‌లో టెన్నిస్ క్లబ్‌లో చేర్చింది మమ్మీ. ఓకే. టెన్నిస్ నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. మమ్మీ గూడా ఒక క్లబ్‌లో ఉండేది. తను బ్యాడ్మింటన్ చేసుకునేది. ఓహ్! జిమ్‌కెళ్ళేది. ఓకే. సో, ఇవన్నీ చాలా హైఫై లైఫ్ ఉండింది కర్నూల్‌లో. ఓకే. అశోక్ నగర్ అనే అశోక్ నగర్ అనే ప్లేస్‌లో ఉండేవాళ్ళం. అక్కడ డ్యాడీ దగ్గర జీప్ ఉండింది. ఓకే. సో, ఇట్ వాస్ అ వెరీ కంఫర్టబుల్ లైఫ్. ఎక్కడికెళ్ళాలన్నా ఇన్‌ఫాక్ట్ మా కజిన్స్ అందరూ వచ్చేవారు హాంకాంగ్ నుంచి. ఓకే. మై ఫాదర్ యొక్క బ్రదర్ వాళ్ళ పిల్లలు అందరూ మొత్తం ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ జూలై, ఆగస్ట్‌లో వచ్చేవారు. హైదరాబాద్‌కొచ్చేవారు. హైదరాబాద్ నుంచి డ్యాడీ యూజ్డ్ టు అరేంజ్ ఆల్ వెకేషన్స్. ఓకే. ఫ్యామిలీ వెకేషన్స్ ఉంటాయి గదా! అవును. నార్మల్‌గా డ్యాడీ వాస్ అ గ్రేట్ వెకేషన్ ప్లానర్. ఓకే. తనే అన్నీ ప్లాన్ చేసేవారు. హుహుహు. సో, ఎక్కడికెళ్ళాలి, జీప్ ఏంటి, ఎక్కడుండాలి, అన్నీ తను ఆర్గనైజ్ చేసేవారు. హి వాస్ అ గ్రేట్ ప్లానర్. అందుకే వి ఆల్ యూజ్డ్ టు ఎంజాయ్. ఓకే. ఆ! అప్పుడు ఆ ఇంటికి కూడా వచ్చారు అందరూ వచ్చారు కజిన్స్. యూఎస్ మా ఫాదర్ సిస్టర్ పిల్లలు, సుధా అత్త పిల్లలు, మా దొడప్ప ఫ్యామిలీ. ఓకే. అక్కడ హి యూజ్డ్ టు ప్లే ఫుట్‌బాల్ విత్ ఆల్ ఆఫ్ అస్. చాలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎక్కువుండేవి ఆ టైంలో. సో, యూ హాడ్ ఎ వెరీ జాయ్‌ఫుల్ చైల్డ్‌హుడ్. వెరీ జాయ్‌ఫుల్. వెరీ హ్యాపీ లైఫ్. అండ్ తను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునేవారు. ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ప్లాన్ చేయడం. హుహు. అప్పుడు అహోబిలం వెళ్ళేవాళ్ళం. ఓహ్! ఓకే. మొత్తం ఫ్యామిలీతో. అక్కడ ఒక పాండ్ ఉంది. దాంట్లో స్విమ్మింగ్ చేయడం. హుహుహు. అండ్ హి యూజ్డ్ టు టేక్ అస్ నా ఫ్రెండ్స్‌తో కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నేను చెప్పాను కదా! మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్ పిల్లలు. వాళ్ళని, నన్ను తను వెకేషన్స్ లాగా ఒక వాటర్ ఫాల్స్ అక్కడికి తీసుకెళ్ళేవారు. మేమంతా వాటర్ ఫాల్స్‌లో ఆడుకునేవాళ్ళం. సేమ్ థింగ్ తను బుక్ తీసుకొని తను చదువుకుంటూ ఉండేవారు. ఓకే. సో, అంటే ఇలా ఫ్యామిలీతో అన్ని పనులు చేస్తూ తను చేసుకునేవారు. సో, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మిడిల్ పాత్. హా! అలా ఎప్పుడు మమ్మల్ని ఇలా ఫ్యామిలీని వదిలేసి తిరగడం అట్లా ఏమీ లేదు. ఓకే. ఆ టైంలో. హి వుడ్ డు ఎవ్రీథింగ్. దిస్ ఈస్ ఎ న్యూ ఇన్ఫర్మేషన్ హా! కంప్లీట్‌లీ టు హా! హోల్ పీఎంసీ ఆడియన్స్ అందరికి కూడా. యెస్. ఎస్పెషల్లీ ఇన్‌ఫాక్ట్ మా కజిన్స్ వచ్చినప్పుడు ఆ జులై, ఆగస్ట్‌లో కంప్లీట్ డెడికేషన్ హుహు. విత్ ఫ్యామిలీ. ఈవెన్ మమ్మీ గూడా ఆ టైంలో. యూజ్డ్ టు హావ్ లాట్ ఆఫ్ వెకేషన్స్, లాట్ ఆఫ్ ఇలా ఎస్పెషల్లీ నేచర్‌లో వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. వాటర్ ఫాల్స్ ఇలాంటి రిలీజియస్ ప్లేసెస్‌లో ఊరికే జస్ట్ గ్యాదరింగ్స్. ఈ పీరియడ్‌లో సో, మీరు చెప్పారు కొంతమంది ఇంకా స్టూడెంట్స్ సో, న్యూటన్ వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ధ్యానం నేర్చుకోవడం, చేయడం అంతా కూడా. సో, దిస్ వీ కెన్ సే ఇట్ యాస్ సెకండ్ బ్యాచ్? సెకండ్ బ్యాచ్. అంతకుముందు దెన్ సుధాకర్ తన డ్రైవరా? సుధాకర్ ఫ్లూట్ నేర్చుకునేవారు. ఓకే. తన బ్రదర్ ఇస్ రంగా హూ బికేమ్ ద డ్రైవర్. ఓకే. సో, సుధాకర్ ఇంటికొచ్చి నేర్చుకునేవారు మెడిటేషన్. హుహు. సో, ఆ తర్వాత నెక్స్ట్ రంగా, నెక్స్ట్ న్యూటన్. ఓకే. సో, వీళ్ళందరూ అక్కడ అశోక్ నగర్‌లో సార్ వాళ్ళ అక్కడ అక్కడ ఇంట్లో. చాలా అప్పుడు న్యూటన్ నాకు ఎప్పుడు గుర్తుంది. చిన్నప్పుడు నేను సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎప్పుడు ఇంటికొచ్చినా చాక్లేట్ తెచ్చేవాడు. ఓహ్! సో, ఐ యూజ్డ్ టు లైక్ హిమ్ కమింగ్ హోమ్. ఎప్పుడు వచ్చినా ఒక చాక్లేట్ వచ్చేది నాకు. ఓకే. సో, దిస్ వాజ్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్. సెకండ్ అండ్ థర్డ్ ప్రిసైజ్‌లీ. ఆ థర్డ్ క్లాస్‌లోనే అప్పుడే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ స్టార్ట్ చేశాడు ఓహ్! న్యూటన్. ఓకే. సో, మీరు చూసారా ప్రాసెస్ అంతా కూడా? నామీ చేశాడు. మీ చేసారా? హా! కెన్ యూ షేర్ దట్ ఎక్స్‌పీరియన్స్? సో, అపారెంట్‌లీ ఆ టైంలో హి వాస్ ఎక్స్‌పెరిమెంటింగ్ అందరి మీద. ఓకే. సో, నా మీద కూడా చేశారు. ఇది చాలా వెరీ కామన్ ఎక్స్‌పీరియన్స్. నేను చాలా సార్లు షేర్ చేశాను. హ్మ్. సో, ఆ టైంలో నేను పంజాబీగా పుట్టాను. వన్ ఆఫ్ ద ఇన్‌కార్నేషన్స్ అంబాలాలో. ఆ టైంలో నాకు హిందీ కూడా రాదు. ఓన్లీ తెలుగువే వచ్చు. ఓకే. హిందీ రాదు. పంజాబ్‌లో అంబాలా అనే ఊరుందని కూడా నాకు తెలీదు. ఓకే. ఐ డోంట్ నో ఎనీథింగ్. సో, ఆ టైంలో నేను చెప్పాను ఇలా అంబాలాలో ఐ వాస్ అ హీలర్. ఓకే. ఒకళ్ళకి క్యాన్సర్ హీల్ చేసి అది తీసుకొని నేను చచ్చిపోయాను. ఆ లైఫ్ లెసన్ ఏంటంటే నేను హీలింగ్ చేయకూడదు అని. ఒకళ్ళని హీల్ చేసి అది మనం తీసుకోకూడదు. అది తప్పు అని లైఫ్ లెసన్. ఓకే. సో, ఇది మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ విత్ రిగ్రెషన్‌లో న్యూటన్. అప్పుడు ఐ బిలీవ్ మనం న్యూటన్‌తో కన్ఫర్మ్ చేయొచ్చు ఈ మాట.
నేను పంజాబీలో పాట పాడాను. ఓకే. ఆ టైంలో కెమెరాస్ లేవు, రికార్డ్ చేయలేదు. బట్ చేసుంటే చాలా బాగుండేది. సో ఐ సాంగ్ అ పంజాబీ సాంగ్. సో ఆ ప్రాసెస్ ఎలా జరిగింది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే నార్మల్గా పడుకొని తను కూర్చొని చేయడం. ఐ థింక్ అక్కడ ఆడియన్స్ కూడా ఉండే అనుకుంటా. ఇది అగైన్ మనం న్యూటన్తో ఇంటర్వ్యూ చేయాలి కరెక్ట్గా తెలుసుకోవాలంటే. సో ఆడియన్స్ కూడా ఉన్నారు. తను నార్మల్గా ఎలా అప్పుడు హీ వాజ్ లెర్నింగ్ ఆ టైంలో. ఓకే. మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్స్ బుక్ చదివి. బై ద వే ఆ బుక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫేవరెట్ బుక్, మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్స్, బ్రైన్ వైస్. ఓకే. సో ఆ బుక్ అప్పుడు చాలా పాపులర్, డాడీ అందరికి ఇచ్చేవారు చదవమని. సో అలా పాస్ట్ లైఫ్స్ గురించి, పాస్ట్ లైఫ్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ నాకు వచ్చింది అప్పుడు. అంటే థర్డ్ క్లాస్లో పాస్ట్ లైఫ్స్ ఏంటి. అండ్ ఇంకో గ్రేట్ విషయం ఏంటంటే మన లైఫ్లో ఏది జరిగినా ఒక పర్పస్కి జరుగుతుంది. మనం ఎవరినన్నా కలిస్తే ఊరికే కలవము, ఏదో పర్పస్ ఉంటుంది. అలాగే ఎవరన్నా మన లైఫ్ నుంచి వెళ్ళిపోతే అది కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఈ విషయాలన్నీ ఆ టైంలో నాకు చాలా అర్థమయ్యేవి. అది నా టీనేజ్లో చాలా నాకు హెల్ప్ చేసింది. ఓకే. అంటే నేను అప్పుడే ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే మన లైఫ్లో మనం ఇక్కడ ఉంటాము, ఎలా జూమ్ అవుట్ అయ్యి చూడాలి లైఫ్ని అనేది ఐ లర్న్డ్ బికాస్ ఆఫ్ దట్ బుక్ ఎట్ దట్ టైం. ఓకే. సో ఆ బుక్ మీరు ఎప్పుడు చదివారు అప్పుడు? 9 years, 9 or 10 yearsకి. ఆ బుక్ నా ఫస్ట్ బుక్, నాకు గుర్తున్న బుక్ చదివింది. ఓకే. ముందర చాలా బుక్స్ ఇచ్చేవారు డాడీ చదవమని, కానీ అర్థమయ్యేవి కాదు. సో నాకు ఫస్ట్ థింగ్ నాకు గుర్తున్నది డాడీ నేర్పించింది ఏంటంటే బుక్ ఎలా చదవాలి. అది ఇప్పుడు నేను క్లాసుల్లో చెప్తాను. వావ్. సో దాట్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ గుర్తున్న బుక్. ఇప్పటికీ నేను అందరికీ అదే రికమెండ్ చేస్తాను. ఇప్పటికీ నేను చదివినా నాకు కొత్తగా ఉంటుంది. సో మీరు నేర్చుకున్న పాయింట్స్, బుక్ ఎలా చదవాలి, కొన్ని టిప్స్. సో తను ఏం చెప్పేవారంటే ఫస్ట్ బుక్ చదివేటప్పుడు డోంట్ వరీ, అర్థమైందా అర్థం కాకపోయినా జస్ట్ చదివేయాలి. సో ఫస్ట్ బిల్డింగ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ఓకే. మనం ఫస్ట్ అది హ్యాబిట్ క్రియేట్ చేసుకోవాలి ఆ బుక్ చదవడం. సెకండ్ స్టెప్ ఏంటంటే వేలు పెట్టుకొని ఇలా 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 చదువుతుంటే, అంటే మనం కొన్నిసార్లు చదువుతూ ఎక్కడో వెళ్ళిపోతుంది మైండ్. అలా కాకుండా టు బీ హియర్ ఇన్ ద ప్రెసెంట్, వేలుతో ఇన్ ద బిగినింగ్ చదివేటప్పుడు ఇలా ఇలా చదివితే అవేర్నెస్, మైండ్ఫుల్నెస్తో చదువుతాం. తర్వాత అది ఒక హ్యాబిట్ అయిపోయాక చదవడం ఈజీ, దెన్ అర్థం చేసుకోవడం మొదలెడతాం. థర్డ్ స్టెప్. ఓకే. సో చాలా మటుకు చాలామంది అర్థం కావట్లేదని పెట్టేస్తారు బుక్. సో ఐ థింక్ నేను ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే సేమ్ థింగ్ ఇన్ మ్యూజిక్ కూడా. ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు మనం ఎంజాయ్ చేయము, ఎందుకంటే అది రాదు, కొత్తగా నేర్చుకుంటున్నాం. ఒకసారి ఆ ప్రాసెస్ అయ్యాక దెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఆ క్రియేటివిటీ అనేది. సో ఐ థింక్ అదే స్టైల్లో నాకు బుక్ చదవడం నేర్పించారు. సో ఇవి ఆల్వేస్ చూస్తే డోంట్ వరీ, అర్థం కాకపోయినా చదివేసే అని. ఓకే. బుక్ కంప్లీట్ చేయాలి. యూ ఫర్ ఎవర్ నాకు అర్థమయ్యేదే కాదు, ఆ బుక్ అని చదివాను. ఇల్యూజన్స్ బుక్ అప్పుడు, రిచర్డ్ బాగ్దే, అప్పుడే వచ్చింది ఆ బుక్. అర్థమయ్యేది కాదు కానీ చదవాలి. సో అలా చదవడం ఫస్ట్ బిల్డ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ఓకే. దెన్ అర్థం అవ్వడం, దెన్ యూ విల్ ఎంజాయ్ రీడింగ్. స్వాధ్యాయకి దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ టిప్, గ్రేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఎస్. ఎలా నేర్చుకోవాలి బుక్ రీడింగ్? ఎవరన్నా నేర్చుకోవచ్చు. ఒక గోల్ పెట్టుకొని ఇవాళ 10 pages చదవాలి ఎట్లయినా సరే, లేదా ½ an hour చదవాలి. ఏదో ఒక గోల్ పెట్టుకొని కంటిన్యూస్గా హ్యాబిట్ బిల్డ్ అయితే దెన్ ఇట్ ఈస్ ఈజియర్ అర్థం చేసుకోవడం, ఎంజాయ్ చేయడం. దెన్ యూ కెన్ చూస్ ఈ బుక్ నాకు ఇష్టం, ఈ బుక్ నాకు ఇష్టం లేదు అని. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నాకు చాలా గుర్తుంది, తను కూర్చోబెట్టి నేర్పించాడు. వావ్. బుక్ ఎలా చదవాలి. సో ఈ గ్రాఫ్లో సార్ మిమ్మల్ని కంప్లీట్గా ఆ రోల్ ఏదైతే ఉందో, ఆ ఫాదర్ రోల్ మీరు చెప్పారు స్టార్టింగ్లో, ఎక్కడ టూర్కి వెళ్ళినా సరే సంథింగ్ యూస్ టు బ్రింగ్. అవును. పార్క్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఆడిపించడం కానీ, సో యూస్ టు టేక్ కేర్. అవును. అండ్ తర్వాత వెకేషన్స్,
అవును. ప్లాన్ చేయడం అవును. అండ్ గ్రేట్ వెకేషన్ ప్లానర్. సో వెకేషన్ ప్లాన్స్ చేయడం అవును. అండ్ ఇవన్నిటితో పాటు బుక్ రీడింగ్ హ్మ్. ఇవన్నీ కూడా నేర్పిస్తుంటే కంప్లీట్గా ఎస్ గైడెడ్ అండ్ మీకైతే ఏం కావాలో ఆ పర్టికులర్ ఏజ్లో సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ హ్మ్. అండ్ మీరు ఇందాక చెప్పారు జాయ్ఫుల్ డేస్ అవును. ఆల్ యువర్ చైల్డ్హుడ్ డేస్ అనేది కూడా అవును. సో ఇట్స్ పర్ఫెక్ట్ మిడిల్ పాత్ హ్మ్. సో బుద్ధ ఏదైతే మనకి ఫైనల్ మెసేజ్ మిడిల్ పాత్ అని చెప్పారో ఈ లీవ్డ్ అండ్ ఎస్ మీ జర్నీలోనే అది తెలుస్తుంది హ్మ్. హ్మ్. అండ్ ఈ ఒక ప్రాసెస్లో హ్మ్. పత్రి మేడంతో ఉన్న మీ అటాచ్మెంట్ సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ సో అవును. వాటి గురించి ఐ మీన్ మమ్మీతో చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అ టోటల్ మమ్మాస్ గర్ల్. ఎప్పుడు తనను వదిలి ఉండలేదు నేను. సో ఎస్పెషలీ డాడీ కూడా ఈవెన్ మెడిటేషన్ ముందర కూడా ట్రావెల్ చేసేవారు ఎప్పుడు. సో తను వీక్స్ కొద్దీ వెళ్ళిపోయేవారు. సో తను వెళ్ళిపోయినప్పుడు నాకు ఉన్నది మమ్మీ ఒకటే. సో మమ్మీతో చాలా చాలా క్లోజ్ బాండింగ్ ఓకే విత్ హర్. సో తను ఎక్కడికి వెళ్ళినా నేను షాడో లాగా అక్కడే. సో తన ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆటోమేటిక్గా నా ఎక్స్పీరియన్సెస్ అయిపోయాయి సబ్ కాన్షియస్ మైండ్లో. ఓకే వాట్ ఎవర్ షీ వెంట్ త్రూ, వాట్ ఎవర్ ఏది తను చూసినా, బికాస్ 82 నుంచి నేను తన షాడో. ఓకే సో ఎక్కడికి వెళ్ళినా నేను ఆ ఎక్స్పీరియన్స్లో ఉండడం, చూడడం, ఎవ్రీథింగ్. ఎనీ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ షూర్. బట్ ఆల్సో తను నాకు ఎలా నన్ను చూసుకోవడం, అప్పుడు నాకు ఫుడ్ తినిపించడంతో సహా, నేను పరిగెత్తడం, తను తీసుకురావడం, ఫుడ్ పెట్టడం, ఎవ్రీథింగ్ ఐ రిమెంబర్. ఓకే షీ వాజ్ అ వెరీ లైక్ అ నార్మల్, ఐ మీన్ మదర్. అలాగే తను ఆల్సో తను ఎప్పుడైనా బాధపడినప్పుడు, కష్టపడినప్పుడు అది కూడా నాకు ఐ కుడ్ సీ ఇట్. తను తన లైఫ్లో విత్ హర్ మదర్ ఇన్ లా, అంటే మా మామగారితో చాలా కష్టంగా ఉండేది తన లైఫ్. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా తనని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, ఓకే అలా అవన్నీ కూడా నాకు ఇంకా ఐ ఐ సా ఇట్, ఐ రిమెంబర్ ఇట్. ఓకే సో అన్నీ తను చాలా ఇప్పుడు దెన్ ఐ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్, బట్ ఆ టైంలో ఐ వాజ్ అ విట్నెస్. నెక్స్ట్ ఎపిసోడ్లో, వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో ఐ షేర్ హౌ ఐ వాజ్ అ విట్నెస్, బట్ ఒక విట్నెస్ మోడ్లో నేను అన్నీ అబ్జర్వ్ చేశాను తన లైఫ్ని. సో వీళ్ళు కంప్లీట్ డెడికేటెడ్ ఎపిసోడ్ యా. ఫర్ మేడం ఎస్. Yeah. ఎస్. సో ఈరోజు మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైతే వాట్ ఎవర్ యూ రిమెంబర్ అవన్నీ కూడా షేర్ చేసిన ఈ ప్రాసెస్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి లాట్ ఆఫ్ ఇన్పుట్స్ మీరు ఇచ్చారు మీ యొక్క జర్నీలో. ఒక ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలి, కరెక్ట్. సో అక్కడ అలా స్కూల్ డేస్లో ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి అంటే బికాజ్ దట్ ఈస్ అ ఫౌండేషన్ అవును. ఫర్ ద హోల్ లైఫ్. అవును. సో అది చాలా ఆర్గానిక్గా ఉండాలి అవును. అనే విషయం యూ కెన్ సీ ఇన్ యువర్ లైఫ్. ఎస్. ఎస్. సో ఒక ప్రజెంట్ జనరేషన్లో సో ఇంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలి అంటే సో వాట్స్ యువర్ మెసేజ్? పేరెంట్స్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. మనం చేయకుండా పిల్లలు చేయాలంటే వాళ్ళు చెయ్యరు. సో ఇంట్లో అలాంటి కాన్వర్జేషన్స్ ఉండాలి, ఓకే అలాంటి సజ్జన సాంగత్యాలు ఉండాలి, అలాంటి గ్రూప్లో మనం తిరుగుతూ ఉండాలి అనేది అర్థమైంది ఆ టైంలో. అండ్ అలాగే ఫ్రీడమ్ అనేది కూడా ఉండింది, డిసిప్లిన్ ఉండింది, ఫ్రీడమ్ కూడా ఉండింది. ఎస్, అక్కడ ఇంట్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఎట్ నన్ను అంత ఫోర్స్ చేయలేదు చదవమని. ఎప్పుడు అటు డాడీ ఫోర్స్ చేయలే, మమ్మీ ఫోర్స్ చేయలే. కానీ నేను ఎప్పుడు దాంట్లో కూడా యావరేజ్ స్టూడెంట్, మిడిల్ పాత్. అంత ఎక్కువ ఫస్ట్ క్లాస్ కాదు, అటు ఫెయిల్యూర్ కాదు, యావరేజ్ స్టూడెంట్ అనమాట. 60-70%. అండ్ దే వర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా హోంవర్క్ యాక్సెప్టెడ్ అండ్ మోర్ ఫోకస్ ఆన్ దిస్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ చాలా, ఐ థింక్ బికాస్ నేను ఆ ఏజ్లో అవన్నీ విన్నాను కాబట్టి నా సబ్ కాన్షియస్ మైండ్లో అవన్నీ ఉన్నాయి. లైఫ్లో మధ్యలో మర్చిపోయినా, అగైన్ యాజ్ వీ గో త్రూ ఇన్ అవర్ ఎపిసోడ్స్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్.
కానీ మళ్ళీ నాకు అది ఎప్పుడైతే ఒకసారి యాక్టివేషన్ అయిందో ఐ కుడ్ రిమెంబర్ ఎవ్రీథింగ్. అవన్నీ ఒక పోర్టల్స్ లాగా యాక్టివేట్ అయిపోయాయి. ఓకే. బికాస్ ఆ చిన్నప్పటి నుంచి ఆ సీడ్స్ అలా పడ్డాయి కాబట్టి. సో ఒక ఇద్దరు ఎన్లైటనింగ్ మాస్టర్స్ ఒక పేరెంటింగ్లో. సో యూ ఎంజాయ్డ్ యువర్ చైల్డ్హుడ్ డేస్. ఎస్. సో దిస్ హౌ ఒక పర్సన్ షుడ్ లివ్, షుడ్ బి ప్రోగ్రామ్డ్. ఐ డెఫినెట్లీ ఫీల్ ఇప్పుడు కూడా నా పిల్లలు కూడా అలాగే నేను ప్రోగ్రామ్ ఇవ్వాలి అని నాకు ఎలా ఉందో అలాగే కోరుకుంటాను, అలాగే చేస్తాను కూడా. సో వాళ్ళని ప్రతి ఈవెంట్కి తీసుకొస్తాను. ఓకే. వాళ్ళు బోర్ అవుతున్నా అయినా కానీ తీసుకెళ్తాను. సో దట్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ అవుతుంది, అందరితో ఉండడం అర్థమవుతుంది. ఓకే. చాలా మంది అంటారు అయ్యో మా పిల్లలు మమ్మల్ని వదిలి ఉండలేరు అని. నేను అలాగే ఉన్నా కానీ అందరితో ఉండగలను. ఓకే. రెండు. ఓ యా. సో మై చైల్డ్హుడ్లో మనం మాట్లాడేది ఏంటంటే 2 ఎక్స్ట్రీమ్స్ ఉండేవి. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఎవ్వరు ఉండేవారు కాదు. ఒక ఎక్స్ట్రీమ్ ఇల్లంతా మనుషులు ఉండేవారు. ఎలా ఉన్నా ఐ వుడ్ బీ హ్యాపీ. ఓకే. సో అలాగే ఇప్పుడు కూడా టు మై చిల్డ్రన్ ఐ టేక్ దెమ్ టు ఎవ్రీ ఈవెంట్. అందరితో ఉండడం, అది అలవాటు చేయడం. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ అలా చేయడం, బికాజ్ ఐ నో హౌ వాల్యుబుల్ దట్ ఈస్. ఆ ఎన్వైరన్మెంట్ ఎంత వాల్యుబుల్లో నాకు తెలుసు. ఓకే. అది ఓన్లీ ఫ్యామిలీతోనే ఉండడం కాదు, ఎలా అయితే ఒకరిని ట్రస్ట్ చేసి మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండడం, దట్ ఈస్ అ హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో డెఫినెట్గా పిల్లలకి ఎన్వైరన్మెంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో టుడేస్ టేక్ అవే ఎస్పెషలీ ఫర్ ద పేరెంట్స్. ఎస్, పేరెంట్స్. సో వాళ్ళు ధ్యానాలు అయ్యాక సో వాళ్ళ ఇంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, సో వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ని మోటివేట్ చేయడం, అండ్ వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ని బెస్ట్ చైల్డ్హుడ్ డేస్గా ఉండిపోయేలాగా చేయాలి, అండ్ సోషలైజ్ చేయాలి. సోషలైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి మనం క్లాసులకి వెళ్ళడం కాదు, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, ఏం కాదు. ఓకే, వండర్ఫుల్ పరి. సో టుడే పరి నిర్వాణంలో సో పరికి సంబంధించిన ఒక చైల్డ్హుడ్ డేస్ అండ్ నిర్వాణకు సంబంధించిన ఒక ఎన్లైటనింగ్ మూమెంట్స్, సో ఎలాగా మనకి ఇంట్లో అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి పిల్లలకి అనే ఒక గ్రేట్ ఎన్లైటనింగ్ విజ్డమ్ టాక్ ఇచ్చారు. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎపిసోడ్ 1. I know. So I thoroughly enjoyed. Yes. And there are many more episodes to come. And your final message to the PMC. Well, thank you అందరికీ మీరు ఈ జర్నీలో ఈ భాగంగా ఉన్నందుకు. అలాగే మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా తప్పకుండా పెట్టండి, బికాజ్ ఈ జర్నీలో ఇంకా చాలా ఇవన్నీ. అండ్ థ్యాంక్ యూ టు చందు ఫర్ టేకింగ్ టైం ఇవన్నీ ఇలా బయటికి తీసుకొస్తున్నందుకు. అగైన్ రిమెంబరింగ్ ఫాదర్, రిమెంబరింగ్ ఈ మూమెంట్ యొక్క బర్త్, ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీస్. సో ఫ్రెండ్స్, మనకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక కొత్త మెగా వెబ్ సిరీస్ పరినిర్వాణంలో భాగంగా ఈరోజు ఎపిసోడ్ 1లో సో పరి గారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు అండ్ మెడిటేషన్లోకి ఎలా వచ్చారు అండ్ తన ఒక ఎన్విరాన్మెంట్ ఎలా ఉండింది, మనకి ఇవన్నీ కూడా పిఎస్ఎస్ మూమెంట్ స్టార్ట్ అవ్వకముందు జరిగిన విషయాలు. సో అవన్నీ కూడా విట్నెస్ చేసిన అద్భుతమైన మాస్టర్. సో ఆ విషయాలన్నీ కూడా మనకి పిఎంసి ఛానల్లో తను అంత డీటెయిల్గా చెప్పడం మనందరికీ కూడా ఇన్స్పిరేషన్. అండ్ ఒక పిఎస్ఎంకి సంబంధించిన ఒక ఫౌండేషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క గ్రేట్ మూమెంట్ స్టార్ట్ అయింది ఎలాగా అండ్ వాటి విశేషాలు ఇవన్నీ కూడా మనం ఎంత తెలుసుకుంటే మన రూట్స్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఎపిసోడ్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా అండ్ కీప్ వాచింగ్ దిస్ మెగా వెబ్ సిరీస్ పరినిర్వాణం. And now we are signing off, myself Chandu and Pari from Pyramid Valley International. Thank you.